వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పారు. తమ పార్టీ అధిష్టానం ఇందుకు సుముఖంగా లేదని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి శాసనసభ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వైకాపా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. బీజేపీ నాయకత్వం వద్దంటున్నా మిథున్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్ ఓదార్పు యాత్ర కోసం 14 కారణాలు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. ఏ కారణం దొరక్కపోతే, ఏ దారి కనిపించకపోతే ఆయన బాధితులను సృష్టించుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన చెల్లి షర్మిల వల్ల నష్టపోయానని జగన్ అనుకుంటున్నారని, ఆమెతో రాజీ చేయాలని తల్లిని కోరారని, షర్మిల ఇందుకు తిరస్కరించారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ అస్తవ్యస్తం చేశారన్నారు. ఖజానాకు గుండు కొట్టి వెళ్లిపోయారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ లేదా ఇతరత్ర మార్గాల్లో కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్నారు.